ఏంది ఇది? ఏమైతున్నది? పాలించే నాయకులే పాపపు పనులు చేస్తే ప్రజల పరిస్థితి ఏంది? ఆడలకు భద్రత ఎక్కడా? మహిళల భద్రత గురించి చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, మన హోమ్ మినిస్టరు అనిత మేడం కానీ ఏమన్నారు? ఇప్పుడేమైతున్నది? ఆడబిడ్డల్ని వేధించే వ్యక్తులు, ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసే వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో అదే చివరి రోజు చేసే పరిస్థితి వస్తుంది. ఆడబిడ్డను ఎవరైనా వేధిస్తే అదే వాళ్లకు చివరి రోజు అన్నాడా చంద్రబాబు? మరి ఇప్పుడు వాళ్ళ కూటమి సర్కార్లో ఉన్న జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధరే మహిళా ఉద్యోగిని వేధిస్తున్నాడట. మరి బాబు గారు అన్నట్టు ఆయనకి ఇదే ఆఖరి రోజు అవుతుందా? వాడు మన ఎంపీ అయితే, మన ఎమ్మెల్యే అయితే, మన ఎమ్మెల్యే అయితే, మన ఎమ్మెల్యే అయితే, వాడు ఎమ్మెల్యే కొడుకు అయితే, వాడు ఎంపీ మనవడైతే, నేనేమంటే నీ సొంత కొడుకైన గారు సాగుకొట్టాను, నీ సొంత కొడుకైన గారు సాగుకొట్టాను. విన్నారు కదా పవన్ కళ్యాణ్ అప్పట్లో ఏమన్నాడో, ఎమ్మెల్యే కొడుక, ఎమ్మెల్యే మనవడా, మన పార్టీ ఎమ్మెల్యేనా అని చూడొద్దు, ఆడోళ్ళ జోలికి వస్తే సావగొట్టేయాలి అన్నాడు. మరి ఇప్పుడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే బరిబాజుల వీడియో కాల్ చేసుకుంటా, పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టుకుంటా పెళ్ళైనామని లొంగ తీసుకొని కడుపు చేసి అభాషం చేసిందట. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? ఆయనను సావగొట్టాలనా? నేరం చేయాలన్న ఆలోచన కూడా రాకుండా, నేరం చేయాలన్న ఆలోచన రావటమే భయపడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకుంటుంది. విన్నారు కదా హోంమంత్రి అనిత మేడం ఏమన్నదో, మహిళల భద్రత విషయంలో నేరం చేయాలంటేనే భయపడేటట్టు చేస్తుంది సర్కారు అని చెప్పింది. కానీ వాళ్ళ కూటమి ఎమ్మెల్యేనే కోరిక తీర్చకపోతే 3 ఏళ్ల కొడుకును చంపుతా అని చెప్పి ఒక ఆమెను మోసం చేసిందట. మరి ఈ సర్కార్లో ఆడోళ్లకు భద్రత ఉన్నట్టేనా? ఈ రోజు ఈ ప్రభుత్వం సరిగా స్పందించట్లేదు కనుకనే మహిళల పైన ఎప్పుడు లేని విధంగా దాడులు జరుగుతున్నాయి. మహిళల పైన ఎప్పుడు లేని విధంగా దాడులు జరుగుతున్నాయి. అప్పట్లో లోకేష్ అన్న మాట ఇది. మరి ఇప్పుడు ఈ సర్కారు చక్కగా పనిచేస్తలేదు కాబట్టి వాళ్ళ కూటమి ఎమ్మెల్యేనే ఇట్లా చేసింది అనుకోవచ్చా? జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వేధిస్తున్నాడని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ఓ మహిళా ఉద్యోగి వాట్సాప్ షాటింగ్ బయట పెట్టుడుతోటి చాలా మందికి ఇప్పుడు ఇవే డౌట్లు వస్తున్నాయి. నాకు నువ్వు కావాలి అనేసి అడిగారు. లేదండి నేను కుదరదు, నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను. అతను నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగేసి నన్ను గట్టిగా కొట్టారు. సీట్ని అడ్జస్ట్ చేసేసి నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా రేప్ చేయడం జరిగింది. మరి చూడాలే పవన్ కళ్యాణే గాని చంద్రబాబే గాని దీని మీద ఏం మాట్లాడతారో, అరవ శ్రీధర్ను ఏం చేస్తారో.